పెట్టినందుకు. మరి ఇవాళ చాలా పబ్లిసిటీ అవసరం సినిమాకి, కానీ విజువల్స్ చూసిన తర్వాత చాలా బాగా మేకింగ్ చేశారు. విజువల్స్ బాగున్నాయి. డైరెక్టర్ గారు మంచి ఒక విజన్తో ఆయన గీతాంజలి అలాగే 2-3 సినిమాలని ఆ దృష్టిలో పెట్టుకుని దానికంటే కూడా మంచి గొప్పగా మరి తెరకెక్కించుంటారని నా ఉద్దేశం. మరి హీరో చూసుకుంటే చాలా క్యూట్గా ఉన్నాడు, మంచి ఫ్యూచర్ ఉంది అతనికి. హీరో నాట్ ఏ రెగ్యులర్ హీరో లాగా కాకుండా మంచి పొటెన్షియల్ ఉన్న హీరో. బాగా ఆల్ ది బెస్ట్. మంచి మంచి క్యారెక్టర్లు ఎంచుకుని చేసుకో. ఏదో అది ఆషామాషి క్యారెక్టర్లు కాకుండా మంచి సినిమాతో నీకు మంచి మైలేజ్ రావాలి. మరి ఇక్కడ ఉన్న పెద్దలు సముద్ర గారు కానీ ఇంకా మిగతా డైరెక్టర్లు కానీ మరి లంకల్పల్లి సురేష్ గారికి బాగా ఈ సినిమా ఆడాలి, మంచి పేరు తెచ్చిపెట్టాలి. అలాగే ప్రొడ్యూసర్స్కి మరి కృష్ణప్రసాద్ గారికి బాగా జంబులు నింపేసేసి మరి ఆయన మళ్ళీ కెనడా వెళ్ళాలన్నా మళ్ళీ ఇంకో సినిమా తీయాలన్నా మరి బాగా డబ్బులు, రియాజ్ గారికి కూడా మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ డేస్ ఫంక్షన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మనందరం టీజర్ గ్లింప్స్ చూసాం, చాలా బాగుంది. సురేష్ ఒకసారి చాలా బాగుంది. సురేష్ ఫస్ట్ 3 లవ్ స్టోరీలు వేసాడు, గ్రేట్ సక్సెస్ లవ్ స్టోరీస్. గీతాంజలిలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే ఆ టైంలో పెళ్ళి అవ్వలేదు అప్పుడు లేచిపోదామా, అది చాలా ఫేమస్ అయింది ఆ సినిమాలో. అలాగే తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి లైఫ్ లో ఫస్ట్ గొప్ప ఇండస్ట్రీ హిట్ ఫిలిం. అలాగే నాగార్జున గారి గీతాంజలి ఇండస్ట్రీ హిట్ ఫిలిం. దాంట్లో కూడా ఆఖరిలో సినిమా అంతా వెంటబడ్డ ఐ లవ్ యూ చెప్పదు, ఆఖరిలో చెప్తుంది ఐ లవ్ యూ అని. అలాగా అందాల రాక్షసి చాలా బ్యూటిఫుల్ ఫిలిం. అలాంటి ఒక మంచి సినిమా రెఫరెన్స్ చూపించి లవ్ డేస్ అనే సినిమాలో ఇలాంటి ఒక మంచి డైలాగ్ ఏం చెప్పావు చెప్పబ్బా చెప్పు. అయితే రైటర్ గారు మంచి డైలాగ్ రాశారు దీంట్లోని. ఏంటంటే అది ఆయన చెప్తేనే బాగుంటుంది, నన్ను చెప్పమంటారు. రాలేదా? ఓకే. ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని పథకాలు ప్రతి గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఇస్తాడంట. సూపర్ అబ్బా, బ్రహ్మాండం. అనుభవించి రాసిన బ్యూటిఫుల్ డైలాగ్ సురేష్. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమా లాగా ఈ లవ్ డేస్ చాలా పెద్ద సక్సెస్ కావాలని, నీకు లైఫ్ లో ఇది ఒక మెమరబుల్ ఫిల్మ్ గా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు, ప్రొడ్యూసర్ గారికి, అలాగే ఇంట్రడ్యూస్ చేస్తున్న మన హీరో నవీన్ కి, అలాగే మా గ్లామర్ హీరోయిన్ కుసుమాకి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మా ఆదిత్యకి, మా చైల్డ్ హీరోకి, ఇట్లా అలాగే కెమెరామెన్ సాయి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ఇది చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మైక్ సురేష్ అండ్ ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. I thank Suresh and the producer to invite me for such a nice evening and such a nice crowd. And Naveen ki chala very up for this movie. And Kusuma kuda I wish her all the best. ప్రొడ్యూసర్ గారు చాలా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ లాగా లేకుండా చాలా క్యాల్కులేటివ్ గా పర్ఫెక్ట్ ప్లానింగ్ తెలుతున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హిస్ కెరీర్. అండ్ రియాజ్ గారు అండ్ ఆయన మిస్టర్ నస్రీన్ గారికి కూడా ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ విష్ ఎవ్రీబడి గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చేసిన మీడియా మిత్రులకి అండ్ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇది నా హీరోగా ఫస్ట్ డెబ్యూ ఫిలిం అండి. అండ్ మెయిన్ గా థ్యాంక్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారికి. థ్యాంక్ యూ సార్, నన్ను సెలెక్ట్ చేసి ఈ మూవీలో చేపించినందుకు అండ్ నన్ను బాగా చూపించినందుకు సార్. సురేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్.
ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారండి. మీ సపోర్ట్ ఉండాలి, మీ సపోర్ట్ ఉంటేనే ఇది ముందుకెళ్తుంది. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఐడ్ లైక్ టు మా అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ అవర్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ కో ప్రొడ్యూసర్ సార్ రియాజ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నన్ను హీరోయిన్ గా చూపించిన డైరెక్టర్ సార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా మదర్ డ్రీమ్ అండ్ ఇది నా ఫస్ట్ డెబ్యూ మూవీ. ఈ రోజు మా మదర్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా మదర్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. టుడే ఐఎమ్ హియర్ అండ్ ఇలానే మా మూవీ కూడా చూసి మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మీరు giving your priceless time to all of us. Basically, I'm not a Telugu person, so I'm not much good in Telugu. Thanks to Suresh sir, all of for everything. He chooses me for a kind of character I'm playing in this movie, and that's a good one. Everyone from the team, they done a very very good hard work. I would like to thank Mr. Karthik. This guy, I'm telling you, the editor person, after taking the shot, immediately he edit everything. So appreciate to this guy, Krishna sir, Sai Garu, everyone, Srinivas sir, the writer Ram Prasad sir, the entire cast. We all done a great hard work to deliver a good kind of entertainment for all of you. Please go and watch whenever the date comes for the releasing and all. And one person is here, Mr. Samudra, who introduced me in Telugu industry. You guided me for everything what I am doing today. Thank you so much, sir. And thanks to Suresh sir. He's a very visionary. I'm telling you, in future, he's gonna give you best cinemas in Telugu. All the best, sir. థ్యాంక్ యూ సో మచ్. These guys also was a very good support for me. Riyaz sir, Venkatesh sir, ma'am, everyone. The all star cast, all supportive team, producers team, everyone is so good. Thanks to all of you again. Thanks to media and thanks to the audience. Thank you so much. సూపర్. థ్యాంక్ యూ. సార్ ఇంకా నాన్న నువ్వు ఐస్ క్రీమ్ తిన్నట్టు పక్కన పెట్టుకోవాలి అది. సో డైరెక్టర్ సార్ ఇంకా ప్రొడ్యూసర్ సార్ వల్లే ఈరోజు నేను స్క్రీన్ లో ఉంటున్నాను. నా ఫస్ట్ బువ్వమ్మ, దాంట్లో నేను బువ్వమ్మ గారి మనవడిగా చేశాను. సో ఈ డైరెక్టర్ సార్ వల్లే నేను ఈ స్క్రీన్ లో ఉండబోతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి నంది అవార్డు గ్రహీత జగదీశ్వరి గారు, మన సురేష్ లంకలపల్లి గారి అమ్మగారు. మా ఈ సినిమా చాలా సక్సెస్ చేయాలి, అది మీ చేతుల్లోనే ఉంది. కష్టపడి చేశారు. మీరందరూ చూసి వాళ్ళని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒంట్లో బాగాలేదు, నేను మాట్లాడలేదు. అది అందరికీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్స్ లాట్. నౌ అంటే దీంట్లోని వెంకట్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఎందుకంటే నేను నేరేట్ చేసిన తర్వాత 1 సిట్టింగ్ లో నేను ఓకే చేశారు. ఈ రోజుల్లో డైరెక్టర్స్ కి సినిమా రావాలంటే చాలా కష్టం, చాలా తిరగాలి, చాలా మంది స్టోరీస్ చెప్పాలి. చాలా మంది డైరెక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీకు తెలుసు, ఒక ప్రొడ్యూసర్ ఒప్పించడం చాలా కష్టం అని. కనుక సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇందాక ఇంకొక విషయం చెప్పారు సార్, నన్ను హీరోని చేస్తానన్నారు. మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు అర్థం అవ్వలేదు సార్. డాన్సింగ్ వీడియోస్ చూసా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా తర్వాత వింటర్ అనే ప్రాజెక్ట్ ఈ December 25th నుంచి న్యూ ఫిల్మ్ స్టార్ట్ అవబోతుంది. సార్ ఒకటే ఏం పెట్టుకున్నారు అంటే, నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ క్రీసెంట్ సినిమాస్ కూడా మీరు కొలాబరేట్ అయితే మనం అందరం వింటర్ అనే సినిమా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటది. అందరూ కొత్త వాళ్ళతో ప్రతి సినిమా జరుగుతుంది. మీరందరూ కలిసి ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ మూవీ కూడా మంచిగా చేస్తారని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు ఇంకా స్పీడ్ వెళ్దాం. డిఓపి ఆర్య సాయి కృష్ణ గారు నా రాచరికం మూవీ చేశారు. అతను మళ్ళీ ఈ సినిమా కూడా నాకు కంటిన్యూ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎడిటర్ మన కార్తీక్ ప్రదీప్ జోషి, ప్రతిరోజు నా షాడో లాగా ఉండే ఒకే ఒక వ్యక్తి కార్తీక్. థ్యాంక్ యూ కార్తీక్, చాలా కష్టపడ్డావు, డే అండ్ నైట్ కష్టపడి గ్లిమ్స్ వరకు చాలా కష్టపడ్డావు. సినిమాకు కూడా ఇంకా కష్టపడి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే వెంకీ సార్ మ్యూజిక్ రాచరికానికి ఇచ్చారు. మీకు ఆల్రెడీ రాచరికం అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మంచి మ్యూజికల్ హిట్ ఆ సినిమా.
వెంకీ గారు మ్యూజిక్ చేయబోతున్నారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా డైలాగ్స్ విషయంకి వస్తే రామ్ ప్రసాద్ గారు రాచరికానికి ఆయన చేశారు. మళ్ళీ ఈ సినిమా కూడా యూత్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాలో డైలాగ్స్ రాయడం జరిగింది. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ సార్, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడో ఎవరో లేడీ పక్కన కూర్చొని ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్ ఉన్నారు. ఓకే డన్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే నేను ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పేశాను, టెక్నీషియన్స్ గురించి చెప్పాను, అలాగే ఇప్పుడు ఆర్టిస్టుల గురించి. ఈ ఫ్రంట్ క్యారెక్టర్స్ చేశారు ముగ్గురు గర్ల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, మీరందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం మన సార్ గురించి రియాజ్ సార్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు హీరోయిన్ కి. థ్యాంక్ యూ సార్. నస్రీన్ మేడం మదర్ క్యారెక్టర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచిగా చేశారు. నేను చెప్పడం కన్నా ఆడియన్స్ చెప్పడం ముఖ్యం మనకి, అందుకే నేను ఎక్కువ ఆడియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు హీరోస్ అండ్ హీరోయిన్ గురించి చెప్పాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నవీన్ గురించి చెప్పాలంటే మంచి కట్అవుట్, అవునా కదా? మంచి కట్అవుట్ నవీన్. మంచి లవ్ స్టోరీ సెట్ అవుతాడని నేను ఫస్ట్ నుంచి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడడం జరిగింది. మేము ఎప్పుడో చేద్దాం అనుకున్నాం, అనుకోకుండా ఈ అవకాశం ఇప్పుడే వచ్చేసింది. నవీన్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అట్ ద సేమ్ టైం ఆదిత్య, అతను తెలుగు కొద్ది కష్టం, కానీ ప్రతిసారి అతను అంటే ముందుగానే స్క్రిప్ట్ తీసుకొని ఆ డైలాగ్ వర్షన్ ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ కి మళ్ళీ తన మీనింగ్ తెలుసుకోవడానికి చాలా కష్టపడి చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే, అందరికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ ఆల్ ది. ఓకే థ్యాంక్ యూ ఆల్. ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ నౌ. సో అందరికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. ఆల్ ది video channels and YouTube channels, we are happy that you are all here. So this all happened a few weeks ago. Earlier I was producing some web series, web films and YouTube movies, but a few weeks ago I met Suresh Lankalpalli, and while talking to him I realized that he is the man I can go with. So immediately we started collaborating and we started this movie. And after that I saw his real commitment and dedication to the film. And a few days ago he suggested me another movie, that Winter. I liked the story and I readily agreed to do that movie also. That will be our production number 2 in this. And after that our production number 3 and 4 we will be doing it overseas. And production number 4, Suresh himself will be acting as the hero, main lead and the director for that. And there he will be like a dancing star, and the female lead for him, what she will be doing is she will be contesting against what do you call, like Justin Bieber or whoever their stars, and she will be telling in the public forums that what are they, and our Suresh, you have to see. Like that she will be talking and trying to get the popularity for Suresh. And after releasing of that movie, I can surely say that we cannot catch him. I may not be reaching him. So he may not be reachable to me. So what is going to happen is, after that movie, he will be the real star, like we have seen Michael Jackson, that is one era. And after that we have seen Prabhudeva and Raghav Lawrence eras. And after that it is the Suresh Lankalpalli era will start after releasing of that movie. So that's what I can say, going by this journey in this few weeks. So I am so much confident on him. So after that I need to talk about the leads who have acted, like Naveen and Aditya. They are really I have seen some glimpses of them or some edited versions, and I can say that audience will have the feeling that they are not acting for the first time. So I was really spellbound seeing their performances in that. And Kusuma, I introduced her in the first, like in a previous web film, and now in this movie she will again is playing the female lead. And after that our child star, I have to make special mention, Rohil. And
I am very much impressed by his performance, and definitely he is going to be the future hero. And after the acting, we can take the technical department, DOP, and Arya Sai Krishna. He is going to present the real visual wonder for the audience from this film. So that is all. Sorry, I missed any other technicians or actors to mention. I am very much happy and happy for the coordination and cooperation or support got from all the actors and the technicians. So I don't want to take much time. So I want to stop here. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెంటెన్స్ ఒకటి చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం అని. అది మాత్రం కరెక్ట్ కాదండి, మీరు చాలా టైం తీసుకున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంతసేపు మాట్లాడతారు. గ్రేట్ అండి. సో ఈ ఆంకన్ ఎంటర్టైన్మెంట్స్ తో సహా మేము మన బ్యానర్ లో కూడా మీరు అందరు గ్లిమ్స్ చూశారు, అందరికి నచ్చే ఉంటుంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నాకు సురేష్ గారి ప్రతాపం తెలుసు, ఎందుకంటే సురేష్ గారితో నేను చేస్తున్నది సెకండ్ టైం. సో ఈ క్రెసెంట్ సినిమాస్ మన బ్యానర్ కూడా ఇందులో ఉండడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వెంకట్ గారు ప్రొడ్యూసర్ కావచ్చు, ఏదో చిన్న పాత్ర అది కూడా ఉంది కో ప్రొడ్యూసర్ గా, అది కూడా మన సురేష్ గారు కల్పించడం నా అదృష్టం అగైన్. ఇంకోటి, ఇందులో ఇంతమంది స్టార్స్ ఉన్నారు. కుసుమ డేరింగ్ అండ్ డాషింగ్ అన్నట్టు మధ్యలో నిలబడి ఉంది. అది నవీన్ చిన్న స్టార్. మనం ఈసారి ఒక రెవల్యూషన్ చూడబోతున్నాం. అతను అంత బాగా యాక్ట్ చేశాడంటే సంజయ్ గారి కొడుకుగా ప్రూవ్ చేసుకున్నాడని నేను చెప్పొచ్చు. ఆ జయంతి గారి కొడుకు కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే, నాలో ఒక యాక్టర్ ఉన్నాడన్న విషయం నాకు తెలియదు. ఆయన చెప్పినంత వరకు, మా డైరెక్టర్ గారు చెప్పినంత వరకు, నాలోనే కాదు మా ఆవిడ కూడా ఒక యాక్టర్ ఉన్నారంట. తనకి అసలు యాక్టింగ్ అనేది తెలియదు. తను చెప్పారు మీరు చేస్తున్నదే యాక్టింగ్ అని. సో అప్పటికి తనకి అర్థమైంది ఏంటంటే, యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, జీవించాలి అని. తను జీవించింది అంట, నాకైతే తెలియదు. తను చెప్పారు, నాకు చాలా ఆనందం వేసింది. సో మా ఆవిడ ఒక సినిమాలో జీవించింది అని. సో ఇంత ఇంట్రొడ్యూసింగ్ మై వైఫ్ నర్సింగ్ ఫర్ ద ఫస్ట్ టైం టు ద సిల్వర్ స్క్రీన్. ఇది ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేసి ఒక చాలా పెద్ద సినిమాగా, ఎందుకంటే అది ఎలా వస్తుంది, ఎలా రూపుదిద్దుకుంది అంటే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ గ్లిమ్స్ చూశారు, రేపు సినిమా కూడా చూస్తారు. ఇలాగే ఇదే చప్పట్లు ఆ సినిమా థియేటర్ లో కూడా రావాలని నేను కోరుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ టైం నస్రీన్ యాక్ట్ చేసింది ఓన్లీ తన ప్రోత్సాహంతోనే. అక్కడ ఏం లేదు, తనకు అసలు తెలియదు యాక్షన్ అనేది ఎలా యాక్ట్ చేసిందో. తన ద్వారా కూడా ఒక 2 మాటలు వద్దంట మాట్లాడదంట, నేను ఫోర్స్ చేయదలుచుకోలేదు. సో నేను మాత్రం I don't want to take much time, Andy. like Venkat Garu. So I am like, share and subscribe LG TV. Thank you. LG TV ki like, share, subscribe cheyandi. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.